ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సంఖ్యాకాండము 2వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళ్యపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపంన ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 77,400 మంది. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపంన షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపంన గాదు గోత్రం ఉండవలెను. రగూయేలు కుమారుడైన ఏలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,670 మంది. రూబేను పాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,71,470 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపంన మనష్షే గోత్రం ఉండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలెను. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపంన ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపంన నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాలెములో లెక్కింపబడిన వారందరూ 1,57,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం లెక్కింపబడిన వారు.
తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెంలలో లెక్కింపబడిన వారందరూ 6,03,580 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.